అంతా కాన్వర్జేషన్ ఉంటుందండి బ్రిటిష్ వారికి సంబంధించింది అంతాను. అదైతే ఎప్పుడు బిట్స్ అయితే రావు, ఇంపార్టెంట్ లైన్స్ ఏమీ లేవు, స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ పిక్చర్ ఇచ్చి చిన్న లైన్ ఇచ్చారు చూడండి, ఇలాంటివి అడుగుతారు. మీరట్లో అధికారులపై దాడి చేసి వారి ఇళ్లలోకి ప్రవేశించి వారి ఇళ్లను తగలబెడుతున్న తిరుగుబాటి సిపాయిలు. ఈ బిట్ ఎలా అడుగుతారంటే ఏ ప్రాంతంలో, మీరట్. ఓకేనండి, పిక్చర్ ఇచ్చాడు కాబట్టి, ఎంత పెద్ద పిక్చర్ ఇచ్చాడు కాబట్టి దాని గురించి చదవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సంఘటనకు సంబంధించిన వివరం అంతా ఇందులో ఉందండి. కానీ ఇందులో ఇంపార్టెంట్గా ఏం లేదు, జస్ట్ డిస్కషన్ అండి. అది 1857లో భారతదేశ ఉత్తర భాగంలో ఇలాంటి సంఘటన, ఇలాంటి తిరుగుబాటు జరిగిందండి. ఈ పేజ్లో ఇది ఒక్క లైన్ తప్ప అంతగా ఏమీ లేదండి, అంత డిస్కషనే ఉంది. కావాల్సి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. 19వ శతాబ్దంలో జరిగిన ఈ సాయుధ తిరుగుబాటు ఏ సంవత్సరం ఏ సెంచరీ అండి? 19th సెంచరీలో సాయుధ తిరుగుబాటును ప్రపంచంలోనే అతిపెద్ద తిరుగుబాటుగా కొంతమంది అభివర్ణించారు. ఇది ఒక ఇంపార్టెంట్ లైను, అంతమించి ఏమి లేవండి ఈ పేజ్ అంతా. నెక్స్ట్ పేజ్ అండి, ఈ పిక్చర్ చూసారు కదా, ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 1 or 2 బిట్స్ ఇందులో ఉంటాయి చూడండి. అశ్విక దళంలో జరిగిన యుద్ధం అని 1857 రివోల్ట్ ఇయర్ అండి అది. జూలై 3 బరేలీ నుండి, ప్లేస్ ఇంపార్టెంట్ అండి, బరేలీ నుండి వచ్చిన ఎంతమంది వచ్చారు బిట్ అడిగి ఉన్నారు. 3000 మంది తిరుగుబాటుదారులు ఏ నదిని దాటి, యమునా నదిని దాటి బ్రిటిష్ అశ్విక అంటే గుర్రాలు కేంద్రంపై దాడి చేశారు. సో ఈ దాడి తెల్లారు, అది ఇంపార్టెంట్ కాదులేండి. నెక్స్ట్ ఇదే 57లో జరిగింది, జూలై 3 జరిగింది, బరేలీలో జరిగింది. 3000 మంది తిరుగుబాటుదారులు, యమునా నది. ఓకే, బ్రిటిష్ వారి అశ్విక దళం. ఇది ఇంపార్టెంట్ లైన్స్ అండి. ఈయనేనండి మంగళ పాండే గారు. సో మంగళ పాండే స్మారకార్థం భారత ప్రభుత్వం విడుదల చేసిన తపాలా స్టాంపు. ఎవరి ఏమంటారు స్మారకార్థం అంటే గుర్తుగా అనమాట. తపాలా స్టాంపు భారత ప్రభుత్వం విడుదల చేసిందని టెట్లో లెవెల్లో అడగొచ్చు. మంగళ పాండే. ఇక్కడ చూడండి, ఫిరంగీలు విదేశీయులు బ్రిటిష్ వారు. ఈ పదం బ్రిటిష్ వారి పట్ల ధిక్కార వైఖరిని సూచిస్తుంది. బ్రిటిష్ వారి పట్ల ధిక్కార వైఖరిని సూచించే పదం ఏంటంటే ఫిరంగీలు. మీరట్ నుండి ఢిల్లీ వరకు అండి, ఇందులో ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి చూడండి. బారక్పూర్లోని తన సైనిక అధికారిపై దాడి చేసినటువంటి మంగళ పాండే అనే ఒక యువ సైనికుడిని 8th ఏప్రిల్ 1857న ఉరితీశారు. ఇలా ఫ్రెండ్స్, ఈ హిస్టరీలో చిన్న వయసులో చనిపోయిన వాళ్ళే కానీ ఇలా అర్ధాంతరంగా ఉరి తీసి ఇలా కాల్చబడి చంపబడి కొన్ని ఉంటాయండి. నెక్స్ట్ లెసన్స్లో కూడా వాళ్ళు చనిపోయిన ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మంగళ పాండే అనే యువ సైనికుడిని ఉరి తీశారు. ఎక్కడ? బరక్పూర్లో ఉరి తీశారనమాట. ఏ ఇయరో తో పాటు మంత్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. ఆయన చనిపోయిన ఉరి తీశారు కాబట్టి 8th ఏప్రిల్ 57 అనేది గుర్తుంటుంది, రివోల్ట్ కాబట్టి. నెక్స్ట్ మంగళ పాండే అనే యువ సైనికుడు. చూడండి, ఇది జనరల్ బిట్టు. ఈ సైనికుల యొక్క తోటాలపై దేన్ని పూశారు అంటే మనకి ఆవు కొవ్వు అలాగే పంది యొక్క కొవ్వుని పూసి అవమానించారనమాట, అనుమానించారని వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. తమ అధికారుల ఆజ్ఞలను వ్యతిరేకించినందుకు 85 మంది సిపాయిలను ఉద్యోగం నుంచి తొలగించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన 9th మే 1857 జరిగింది. కరెక్ట్గా మంగళ పాండే గారు చనిపోయిన ఇయరే, కాకపోతే అది ఏప్రిల్ మంత్, ఇది నెక్స్ట్ మంత్ మే అనమాట. ఇయర్ కూడా డేట్ కూడా చూడండి, అది 8th, ఇది 9th. అట్లా ఒక ఇయర్ గుర్తుపెట్టుకుంటే దీనికి సంబంధించింది ఇయర్ కూడా గుర్తుంటుంది. 85 మంది సిపాయిలు అనేది ఆ ఫిగర్, ఆ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఈ ఒక్క లైన్ తప్ప అంత చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ లేవండి. భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన అంతం చేయాలనుకుని సైనికులు నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత మరి బ్రిటిష్ వారికి బదులుగా భారతదేశాన్ని ఎవరు పాలిస్తారు అనే ప్రశ్నకు సిపాయిలకు తోచిన సమాధానం ఎవరంటే బహదూర్ షా జాఫర్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ ఏం లేవండి, స్కిప్ చేసేయచ్చు. భారతీయ రాష్ట్రాల సమాఖ్యను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో పోరాడదామని లేఖలు రాసింది ఎవరు అంటే బహదూర్ షా. నెక్స్ట్, భారతదేశంలో విశాల భూభాగాన్ని పరిపాలించింది ఏ వంశం అంటే, ఏ రాజవంశం అంటే మొఘల్. నెక్స్ట్ లైన్స్ అన్నీ స్కిప్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇంపార్టెంట్. కాన్పూర్ దగ్గరలో నివసిస్తున్న దివంగత పీష్వా బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ సాయుధ బలగాలను సమీక్షించారు.
సో పీష్వా బాజీరావు యొక్క దత్తపుత్రుడు ఎవరంటే నానాసాహెబ్. అలాగే అతను నానాసాహెబ్ అనే అతను తనను పీష్వాగా ప్రకటించుకున్నాడు. ఎట్లా అడిగారంటే తనను పీష్వాగా ప్రకటించుకున్న వ్యక్తి నానాసాహెబ్. అలాగే బహదూర్ షా జాఫర్ అజమాయిషీలో పనిచేసి గవర్నర్గా తనను తాను ప్రకటించుకున్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి నవాబ్ వజీద్ అలీ షా కుమారుడు ఎవరు? ఇంపార్టెంట్ అండి ఈయన బిర్జిస్ ఖాదిర్ అనమాట. నెక్స్ట్ ఇతని తల్లి, ఈ బిర్జిస్ ఖాదిర్ తల్లి, ఇతని తల్లి ఇంపార్టెంట్ అండి ఈవిడి. ఎందుకంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహిళలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇతని తల్లి బేగం హజ్రత్ మహల్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చెలరేగి తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించారు. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి ఉంటుందండి. ఝాన్సీ లక్ష్మీబాయి గారు చనిపోయిన డేటు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పటి నుంచో 18లో డిఎస్సీలు కూడా ఇచ్చున్నారన్నమాట. అలా బ్రిటిష్ వారితో పోరాడిన మహిళలు, అలాగే బ్రిటిష్ వారితో పోరాడిన యువకులు, వాళ్ళు చనిపోయిన డేట్స్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ అండి. ఝాన్సీ లక్ష్మీబాయి గారు నానా సాహెబ్ జనరల్ అయినటువంటి తాంతియా తోపేతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది. తాంతియా తోపే ఎవరితో కలిసి? తాంతియా తోపే. నెక్స్ట్ మహిళ గురించి ఉంటుందండి, ఈవిడ కూడా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని రామ్గఢ్కు చెందిన రాణి అవంతిబాయి లోధి బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4000 మంది సైన్యంతో పోరాడింది. ఢిల్లీ సుల్తాన్స్లో రజియాబాయి, అలాగే ఇక్కడ అవంతిబాయి, రమాబాయి, పండిత రమాబాయి, ఇలా మహిళలందరూ ఇంపార్టెంట్ అండి. హిస్టరీ వరకు చూడండి. ఏ ప్లేస్ అంటే ఆవిడది? మధ్యప్రదేశ్. ఏ ప్రాంతం? మాండ్లా ప్రాంతం. ఆవిడ పేరేంటి? అవంతిబాయి లోధి. ఎంతమంది సైనికులతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది? 4000 మంది సైనికులతో కలిసి. అలాగే నెక్స్ట్ లైన్లో, నెక్స్ట్ పారాగ్రాఫ్లో లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ ఈయన గురించి ఉందండి. ఇయర్ ఇంపార్టెంట్ కాదు కానీ తన కమాండర్ ఇన్ చీఫ్కు పంపినటువంటి, తన కమాండర్ ఇన్ చీఫ్కి ఏం పంపారు? టెలిగ్రామ్లో బ్రిటిష్ వారిలోని భయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ టెలిగ్రాము యొక్క సారాంశం ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క భయాన్ని వ్యక్తం చేస్తుంది. టెలిగ్రాము లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ అనమాట ఆయన పేరు. అదొకటేనండి, మిగతాదంతా స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా. చూడాలంటే ఒకసారి చూడండి, చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ అయితే ఏమీ లేవు. చూడండి ఈ పారాగ్రాఫ్లో నేను కట్ చేసి ఒక బిట్గా ఫ్రేమ్ చేశాను చూడండి. బహదూర్ షా జాఫర్ భార్య బేగం జీనత్ మహల్ను రంగూన్ జైలుకి పంపారు. బహదూర్ షా జాఫర్ రంగూన్ జైల్లో నవంబర్ 62లో మరణించారు. అంటే 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అనుకున్నారు కదా, ఇప్పుడు 62 చేసినట్టున్నారు కానీ అది గుర్తుపెట్టుకోండి. 62 ఏళ్ళకి రిటైర్ అయిపోయారు, ఈయన మరణించారు. అలా ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఈ పారాగ్రాఫ్లో ఈ ఒక్క లైను ఇట్లా కట్ చేసి తీసుకున్నాను, అది మాత్రం ఇంపార్టెంట్. భార్య పేరు బహదూర్ షా జాఫర్ భార్య పేరు జీనత్ మహల్. అలాగే ఏ ఇయర్లో బహదూర్ షా జాఫర్ చనిపోయాడంటే 62లో. ఏ జైల్లో? రంగూన్ జైలు. అది మోస్ట్ ఇంపార్టెంట్, అంతేనండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 58లో మార్చ్లో లక్నోను బ్రిటిష్ స్వాధీనం చేసుకున్నారు. అవధిని స్వాధీనం చేసుకున్న ఇయర్ ఎంత ఇంపార్టెంటో, బ్రిటిష్ వారు మార్చిలో 58 మార్చిలో లక్నోను స్వాధీనం చేసుకున్నారు కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే రాణి లక్ష్మీబాయిని జూన్ 58లో ఓడించి చంపారు. చనిపోయిన ఇయర్ లక్ష్మీబాయి గారు చాలా ఇంపార్టెంట్, 18 DSలో వచ్చిందండి, నేను రాయలేదు. 58లో ఓడించి చంపారు. అలాగే నెక్స్ట్ అండి రాణి లక్ష్మీబాయి లక్నో 58లో ఓడించి చంపారు. ఇది అయిపోయింది కదా. తాంతియా తోపే తప్పించుకొని, తాంతియా తోపే ఎవరండి? లక్ష్మీబాయికి సహకరించిన వ్యక్తి అనుకున్నాం కదా లాస్ట్ పారాగ్రాఫ్లో. మధ్య భారతదేశంలోని అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అనేక మంది గిరిజన రైతు నాయకుల మద్దతు ఈ యుద్ధం ఇంపార్టెంట్, గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించారు. గెరిల్లా యుద్ధాన్ని ఎవరంటే తాంతియా తోపే ప్రవేశపెట్టారు. అతన్ని పట్టుకొని విచారించి 59లో చంపారు. 58 ఏమో ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నెక్స్ట్ 59లో తాంతియా తోపే. ఏ యుద్ధమో? గెరిల్లా యుద్ధం. గెరిల్లా యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్ యుద్ధం. నెక్స్ట్ పారాగ్రాఫ్ స్కిప్ చేసేయచ్చండి. తాంతియా తోపే స్మారకార్థం విడుదల చేసిన తపాలా స్టాంప్స్ పిల్లలకి ప్రైమరీ లెవెల్లో స్టాంప్ కలెక్షన్ గురించి ఉంటుంది కాబట్టి దానిలో భాగంగానే మనకి
నాలెడ్జ్ కోసంగా యూజ్ అవుతుంది అనమాట. తాంతీయ తోపే స్మారకార్థం తపాలా స్టాంప్. ఇందాక కూడా ఒకటి వచ్చింది కదా, లెసన్లో 2 తపాలా స్టాంపులు వచ్చాయి. ఇందాక ఎవరిది వచ్చిందండి, మంగళ పాండే తపాలా స్టాంప్ ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు అయింది. 2 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పారాగ్రాఫ్, నెక్స్ట్ లైన్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. లెంత్ ఎక్కువైనా మీకు చూస్తున్నారు, చూడట్లేదని కాదు, నాకు ఇది డౌన్లోడ్ అవటం ఇదంతా కష్టంగా ఉంది. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. మీతో పాటు నాకు రివిజన్ అయింది. థ్యాంక్ యూ, బాయ్.